అతనికి మాత్రమే కాదు, భారత చరిత్రకు అన్యాయం జరిగింది. కర్ణుడు అటువైపు వెళ్ళడం వల్లే కదా ఈ యుద్ధం అంతా. ఇక అన్యాయం ఆ మనస్సులో ఎప్పుడైనా తెలిసిందేమో, పాపం ఆ పసి హృదయంలో ఎదుగుతున్న కొద్దీ తెలిసిందేమో, వాడు ఇంచుమించు దుర్మార్గుడుగానే అయిపోయాడు. ఏవో దాన ధర్మాలు లాంటి కొన్ని గుణాలు తప్పిస్తే మిగిలినవన్నీ ఆ దుర్యోధనుడి లక్షణాలే. ఆశ్చర్యకరమైన పరిణామాలు. అందుకే కొన్ని రహస్యాలు దాచిపెట్టడం ఎంత అవసరమో, కొన్ని రహస్యాలు పెట్టకుండా ఉండడం కూడా అంతే అవసరం. కొన్ని దాచిపెట్టడం తప్పు, కొన్ని దాచిపెట్టకపోవడం తప్పు. విచక్షణ ఉపయోగించాలి. ప్రతిదీ సూత్రం ప్రకారం నడుద్దామని అనుకోకూడదు. శాస్త్ర ప్రకారం చేస్తే అని సామెత ఉంది, అలాగే ఉంటుంది జీవితం. అన్నీ శాస్త్ర ప్రకారం ఉండవండి. విచక్షణ ఎప్పటికప్పుడు జీవితాన్ని కాపాడేది విచక్షణ. ఇవి లేకుండా ఉండాలి. ఎవరి జీవితాన్ని వారు నిర్ణయించుకోవాలి. దానికి తగిన జ్ఞానం అందించడమే గ్రంథమైనా, గురువైనా, ప్రవక్త అయినా చేసే పని. నిన్ను నీ సహజన్మను కూడా విజయం పట్ల సందిగ్ధాత్మలుగా చేశాడు రా కర్ణుడు. మరి కర్ణుడి వల్లే కదా అనుమానమైంది యుద్ధం అంతా, లేకపోతే ఎప్పుడో అయిపోయేది. అసలు దుర్యోధనుడు యుద్ధం చేసేవాడే కాదు. వీర్యోన్నత్యంబున మించి ఎంత వీర్యం, ఎంత పరాక్రమం, ఎంత ధైర్యం నాయన, ఎంత స్థైర్యం, ఎంత శౌర్యం. కానీ గళితుడు కాలం మింగేసిందిరా నా కుమారుణ్ణి, పెద్ద కుమారుణ్ణి, మీ అందరికంటే ముందు పుట్టినవాణ్ణి. కీర్తిదేహముతోనున్నాడే కదా యశశరీరం. సూతసూతి అని మీరు ఊహించు కర్ణుడు. సూతపుత్రుడని మీరు ఊహిస్తున్నారమ్మా, అది అపోహ నాయన, అది నిజం కాదు. అన్నా మీకు సహోదరుండవు, అతను సాక్షాత్తు మీకు సహోదరుడురా. ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలురా మీరు కర్ణుడు అని చెప్పలేక కృష్ణ చెప్పుమా వృత్తము అనేసరికి అందరూ అవాక్కైపోవడం కాదు, భీముడు కళ్ళు ఎర్రబడిపోయే. అర్జునుడు చెయ్యి అప్రయత్నంగా ఆ ధనుస్సు పట్టుకున్న మధ్య భాగంలో ఉన్న చెయ్యి ఎటాడుతుందో తెలియట్లే. అంత కోపం. నేను చంపిన కర్ణుడు, నేను చంపాలని చిన్నప్పటి నుంచి కలగన్న కర్ణుడు, నన్ను చంపాలని కలగన్న కర్ణుడు నాకు అన్నగారా? ధర్మరాజు కంటే పెద్దవాడా? నేను చంపుకునేది నా అన్నగారిన. ఈ తల్లి వల్ల ఇంతటి దుస్థితి కలిగిందా మాకు? మా అన్నగారిని మేము చంపుకోవలసి వాడు పగలు రాత్రి వాడి గురించే కలగన్నామే అనప్పుడే భీమార్జునుల యొక్క నేత్రాలు అగ్నిగోళాలు అవుతుంటే చూసింది ఆ తల్లి. మాపై కన్నుల నెర్రజేయుదివే భీమ అర్జున నీ చాపాగ్రమ్మున కొట్టవత్తువే. మాపై కన్నుల నెర్రజేయుదివే భీమ అర్జున నన్ను నీ చాపాగ్రంబున కొట్టవత్తువే. కవల్ సైరింపుడు ఓ ధర్మజ శాపం విచ్చిన మాత్రనేమగు. ఓ ధర్మజ శాపం విచ్చిన మాత్రనేమగు. పిశాచప్రాయమై సర్వదా పాపాచారిణి అయిన తల్లిని, పిశాచప్రాయమై సర్వదా పాపాచారిణి అయిన తల్లిని వధింపన్రండు మీరందరూ. పిశాచప్రాయమై సర్వదా పాపాచారిణి అయిన తల్లిని వధింపన్రండు మీరందరూ. చిన్నవాళ్ళైనా కొడుకులైనా మీకు దండం పెట్టి ప్రార్థిస్తున్నా, చంపేయండి, నన్ను వెంటనే చంపేయండి. నేను ఒక పిశాచాన్ని. జీవితం అంతా పాపకర్మలే. నా పాపం ఇవాళ మిమ్మల్ని కాదు 20 లక్షల మంది ప్రజలను కొట్టేసింది. తప్పు చేయడమే కాకుండా దాన్ని దాచిపెట్టడం ఈ తర్వాత చెబుదాం. కొంపలు అంటుకుంటాయి. అంటుకునే కొంపలన్నీ అంటుకునే ఉన్నాయి. 21 లక్షల కొంపలు అంటుకున్నాయి. నేను రహస్యాన్ని దాచిపెట్టిన కారణంగా. ఎందుకు దాచానో నాకే తెలియదు. మాపై కనులను ఎర్రజేయుదివే భీమ కళ్ళు ఎర్రజేస్తున్నావు తెలుసురా. తప్పే ఉందిరా, ఈ పాటికే చంపేవలసిందిరా. భార్యను జుట్టట్టుకు లాగడం కంటే ఘోరమైన అన్యాయమేనే చేశానమ్మా మీకు. కర్ణునికి కూడా నన్ను అలా శిక్షించవలసిందేరా. తల్లిని క్షమించొద్దు నాయనా, చేయండి. అర్జున నన్ను నీ చాపాగ్రంబున కొట్టవత్తువే. గాంధీవు అగ్రం పెట్టి పొడి చేద్దాం అనుకో, పొడి చేయనాయనా, అది ఖడ్గమే, పొడి చేయి, శనువు తెలిపోతుంది. కొడుకుల చేతుల్లో శిక్ష పడితే ఒక కొడుకు చేసిన అన్యాయానికి మిగిలిన 5 కొడుకులు శిక్షిస్తే ఈ తల్లికి తగిన శిక్ష పడుతుంది నాయన. రేపు నా రకంలోనైనా నేను శిక్ష అనుభవించాలి కదా. నా కొడుకు దుర్మార్గ ప్రవర్తన కలిగి ఉండడానికి, దుర్మార్గులను సమర్థించడానికి నేనే దానికి కారణమయ్యాను కదా. సన్మార్గంలో ఉన్నవాడిని మంచి నెలలో వదిలేసి, ఒరే నువ్వు దుర్మార్గం వైపుకు పో, నువ్వు దుష్టులతో కూడుకో, నువ్వు దుష్టుడివే బతుకు, నీకు చరిత్రలో చెడ్డ పేరైన వారి నుదుటి రాతని రాశానురా. కవల్ సైరింపుడు. చిన్నపిల్లలు క్షమిస్తారో శపిస్తారో మీ ఇష్టం నాయన. ధర్మజ శాపం ఇచ్చిన మాత్రనేమగు. ధర్మజ అప్పుడే నువ్వు పెదవులు బిగుస్తున్నాయి, శాపం ఇయ్యబోతున్నావు. నువ్వు అంటే అది అయిపోతుంది. నీకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వాక్శుద్ధి ఉంది, అది వాక్సిద్ధి అయిపోతుంది. నాకు తెలుసు ఏమవుతుంది నాయన నువ్వు శాపం ఇస్తే. దుర్వాసుడు ఇచ్చిన వరమే నా పాలటి శాపం అయిందయ్యా. నువ్వు ఇచ్చిన శాపం కనీసం వరం అవుతుందేమో చూద్దాం నాయన.
ఋషి ఇచ్చిన వరం శాపమైపోయిన దురదృష్ట జీవితం నాది. ఆ వరం వల్ల శాపగ్రస్తమైంది జీవితం. నీ శాపం వల్ల వరప్రసాదం అవుతుందేమో చూసుకుంటాను నాయన. అలాగైనా శిక్షించవయ్యా నన్ను, అదేనా కనీసం బతుకుని కాపాడుతుందేమో. ఏమిటో ఎప్పటికప్పుడు చెబుదాం అనుకుంటూనే చెప్పలేకపోయానయ్యా. సర్వదా పాపాచారిణి అయిన తల్లిని క్షమించొద్దు నాయనా, శపించండి. ఎప్పటికప్పుడు చెబుదాం. అయ్యో కర్ణుడిని మీరు తిడుతూ ఉంటే, మిమ్మల్ని వాడు తిడుతూ ఉంటే, ద్రౌపదిని వాడు నానా మాటలు అన్నాడని తెలిస్తే అలాగట ఇలాగట ఇంకేదో జరిగిందట, అతనే దండయాత్రకు వస్తున్నట్ట చేస్తున్నట్ట, ఉత్తర గుగ్రహంలో కర్ణుడు అర్జునుడు దెబ్బలాడుకున్నట్ట, ఇటువంటి వార్తలు నా చెవిని పడుతూ ఉంటే కడుపు కుళ్ళిపోయింది నాయన. ఎప్పటికప్పుడు అర్జునుడినో కర్ణుడినో ఎవరో ఒకరిని పిలిచి ఒరే నాయన ఇద్దరు నా కుమారులరా అని చెబుదాం అనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను నాయన. ఎందుకు, ఏ విధి నన్ను ప్రేరేపించిందో, ఎందుకు ఇలా జరిగిందో చెప్పలేకపోయాను నాయన అని బాధపడుతోంది ఆ తల్లి. ఎందుకు, ఏ విధి ఈవిడ మీద ఇంత పని చేసింది? ఏ పూర్వజన్మ కర్మ, ఎవరి కర్మ, ఏ ప్రణాళిక కుంతి చేత ఇన్నేళ్ల పాటు నిజం బయటపడకుండా చేసింది? ఎందుకంటే యుద్ధకాలం నాటికి ధర్మరాజు వయస్సే 96 ఏళ్ళు, కర్ణుడు ఆయన కంటే పెద్దవాడు. కాబట్టి శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ అయిపోయినట్టే, 100 ఏళ్ళు దాటిపోయింది. 100 ఏళ్ల పాటు ఈ రహస్యాన్ని దాచేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా మనం 23:30 గంటల్లో తెలుగు భాషలో ఉండే మాధుర్యం ద్వారా, నవరస భరితమైనటువంటి కవితా చిత్రణ ద్వారా తెలుసుకుందాం. అంతవరకు అదే తెలుగు భాషలో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.